బాబా అన్నారు, ఎవరి గతమైతే పూజింపబడుతుందో, ఎవరి వర్తమానం విస్మరించబడుతుందో, ఎవరి భవిష్యత్ రాక కోసం జనులంతా ఎదురు చూస్తూ ఉంటారో ఆ సనాతన అవతార పురుషుడను నేనే. అంటే ఎప్పుడు భగవంతుడు భూమి మీదకు వచ్చినా కానీ ఆయన్ను మనం విశ్వసించలేము. ఆయన గత అవతారాన్నే మనం పూజిస్తూ ఉంటాము. అది రామావతారంలో, కృష్ణావతారంలో, ప్రతి అవతారంలో కూడా అలాగే జరుగుతుంటుంది. అంతేకాకుండా అప్పుడు భూమి మీద ఉన్న అవతారుణ్ణి విస్మరించి మరలా ఆయన ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాలకు ఒక మారు భగవంతుడు మానవ రూపధారి అయి అవతారం ధరించి భూమి మీదకు వచ్చేది ఎందుకయ్యా అంటే మనందరినీ మన గమ్యానికి చేర్చటానికి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని బోధించి మనకు నిజమైన స్వాతంత్రాన్ని అందించటానికే ఆయన భూమి మీదకి రావటం జరుగుతుంది. ఈ అవతారంలో బాబా చెప్పిందల్లా ఒక్కటే, ప్రేమ మార్గం. రోజుకి 14 సార్లకు తగ్గకుండా బాబా బాబా అని బాబా నామం చేసుకున్నట్లయితే మన గమ్యానికి ఆయనే చేరుస్తారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మెహర్ నారాయణ గారి సంకీర్తన. వాళ్ళ రాధాకృష్ణ కుమారుడు మెహర్ వెంకట్ అత్యంత వైభవంగా మా అదృష్టం అది. ఈరోజు జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మణిజామాయి పుట్టినరోజు. మరి ఈ కార్యక్రమం మాకు బాబా వారు ఇవ్వటం అనేది మా అదృష్టం అది. అదే కాకుండా రామకృష్ణయ్య గారు కూడా మాకు, మరి నేను బాబా ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి కూడా రామకృష్ణయ్య గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన వల్లనే నేను ఇన్స్పిరేషన్ అంటే అర్థం చేసుకోగలిగాను బాబాని. కాబట్టి మరి వీరందరూ కూడా ఇక్కడ కార్యక్రమానికి వచ్చే సుబ్బలక్ష్మి గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, మెహర్ సుధాకర్ గారు, మీరందరూ కూడా మా యొక్క సెంటర్కి ప్లస్ పాయింట్. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతూ ఉందంటే వీరందరూ బాబా వారి తరపున బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వబట్టే ఈ కార్యక్రమాన్ని మేము అత్యంత వైభవంగా చేయగలుగుతున్నాం. మెహర్ నారాయణ గారు కూడా శ్రీకాకుళం నుంచి ఎంతో దూరం నుంచి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు మా అదృష్ట అవకాశాన్ని కల్పించారు. అవతార్ మెహర్ బాబా వారి దయ వల్ల కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం 5 గంటల వరకు అత్యంత వైభవంగా జరిగి అందరి మనస్సులను ఆకర్షించే అవతారుడు మనందరినీ కూడా ఆశీర్వదించి మనందరినీ కూడా మరీ ఆయన ప్రేమాశీస్సులు అందజేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. రాష్ట్రుడైన నీవే, శ్రీరాముడైన నీవే, శ్రీకృష్ణుడైన అల్లావే, ఆ క్రీస్తువైన నీవే. రాష్ట్రుడైన నీవే, శ్రీరాముడైన నీవే, శ్రీకృష్ణుడైన అల్లావు అయిన ఆ క్రీస్తువైన నీవే. రాష్ట్రుడైన నీవే, శ్రీరాముడైన నీవే. ఏ యుగమునందు అయినా అవతారమవసరానా
బాబా 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 మెహర్ బాబా ఏ యుగమునందునైనా అవతారమవసరానా ప్రభవింతు వయ్య భూమిలోన నీవు ఈ దీన జనుల బ్రోవా ప్రభవింతువయ్యలోన నీవు ఈ దీన జనుల ప్రోవా ఘోరాసుడైన నీవే శ్రీరాముడైన నీవే శ్రీకృష్ణుడైన అల్లాహే అయిన ఆ క్రీస్తువైన నీవే జోరాక్షుడైన నీవే శ్రీరాముడైన నీవే శరణంబు వేడుకొంటి శరణాల నమ్ముకొంటి బాబా 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 మగరు బాబా శరణంబు వేడుకొంటి శరణాలు నమ్ముకొంటి మా దోషమేమో ఈ శోధనేమో అవగతము కాదే మాకు నా దోషమేమో ఈ శోధనే అవగతము కాదే మాకు ఘోరాసుడైన నీవే శ్రీరాముడైన నీవే శ్రీకృష్ణుడైన అల్లావే అయిన ఆ క్రీస్తువైన నీవే యోరాష్ట్రుడైన నీవే శ్రీరాముడైన నీవే కపటము కరుగదాయే స్వార్థము వీడదాయే బాబా 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 కపటము కరుగదాయే స్వార్థము వీడదాయే నీ ప్రేమ ఫలము మా కందు విధము తెలియంగ చేయరావే ఈ ప్రేమ ఫలము మా కందు విధము తెలియంగ చేయరావే ఘోరాసుడైన నీవే శ్రీరాముడైన నీవే శ్రీకృష్ణుడైన అల్లాహే అయిన ఆ క్రీస్తువైన నీవే ఘోరాసుడైన నీవే శ్రీరాముడైన నీవే उतार मेहर बाबा की जय जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा 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 मेहरबा। जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम मेहरबा 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 मेहरबा।
होश भरी है तुमसे मिलने, तड़पत है मेरे प्राण। दीन दया घन प्रेम के सागर, दीन दया घन प्रेम के सागर, बसो मेरे ही आन। मेहरबान 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 मेहरबान। मन चंचल है शत्रु हमारा, नित करता अभिमान। तुम्हारे मिलन में पर्दा बनकर, तुम्हारे मिलन में पर्दा बनकर रहता है नादान। मेहरबान 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 मेहरबान। क्या चाहूं मैं तुमसे प्रियतम, भाव एक अजान। पाऊं सुख तुम्हारी मर्जी में, पाऊं सुख तुम्हारी मर्जी में, चाहूं यही वरदान। मेहरबान 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 मेहरबान। मेहरबान 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 मेहरबान। जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम, जपूं तुम्हारा नाम मेहरबा, जपूं तुम्हारा नाम। मेहरबान 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 मेहरबान। पिंपल गामुन కొలువైయున్నా శ్రీ
सीता सुगुनो पेता वंदनमिदेरा सुंदर वदना सर्वातीता सुगुनो पेता वंदनमिदेरा सुंदर वदना निन्ने मदिलो विडुवक तलचिनो सर्वज्ञुलके अंतुदोरकनि अनंतोडवो नीववतारुडवो सर्वज्ञुलके अंतुदोरकनि अनंतोडवो नीववतारुडवो निन्ने मदिलो विडुवक तलचिना హృదయములో విశ్వముపై గల ప్రేమామృతమే చరితార్థములా నీ హృదయములో విశ్వముపై గల ప్రేమామృతమే చరితార్థములా ఆద్రుల తరపున ప్రణతులివేరా ముక్తి
మనకి ఏం చెప్పారు అంటే, ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే బాబా వద్దకు వెళ్ళి, బాబా ఈరోజు నేను చేయబోయే పనులన్నిటినీ వాటి ఫలితాన్ని నీకు అప్పగిస్తున్నాను అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. తరువాత రాత్రి పడుకునే ముందు ఒకసారి బాబా వద్దకు వెళ్ళి, బాబా ఈరోజు నేను చేసిన పనుల ఫలితాన్ని నీకు అప్పగిస్తున్నాను అని మనస్ఫూర్తిగా మనం కనుక బాబాకి అప్పగించగలిగినట్లయితే ఆ సంస్కారాల భారాన్ని అంతటినీ కూడా ఆయనే స్వీకరిస్తాడు. కాబట్టి ప్రతిరోజు కూడా బాబా చెప్పిన విధంగా మనం చేసే అన్ని పనులను, ఆ ఫలితాన్ని ఆయన మీదే, మనం ఆ భారాన్ని ఆయన మీదే పడేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఫలమా నీ కటాక్ష వీక్షణమా. మరి ఈరోజు అవతారుడుగా మనకు మధ్యకు వచ్చి, నేను వచ్చానురా నాయన, అందరూ నా దగ్గరికి రండి అని పిలిచిన ఆ ప్రభువు దగ్గరికి చేరటానికి కూడా ఎంత అదృష్టం కావాలో, ఎన్ని జన్మల పుణ్య ఫలం కావాలో మరి అది మన ఊహకు కూడా అందనటువంటి విషయం. అయితే ఆయన దగ్గరికి చేరటం ఈ రెండు, ఆయన ఇదా అదా అన్నారు, ఆ రెండు ఉంటే కానీ వీలు పడదు. పూర్వజన్మల పుణ్య ఫలంగానే ఆయన దృష్టి మన మీద పడుతుంది. ఆయన దృష్టి మన మీద పడితేనే ఆయన దగ్గరికి ఆయన, అందుకనే అన్నారు బాబా, ఇట్ ఈజ్ మై లవ్ ఫార్ యూ, నా ప్రేమే మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొస్తుంది. మన ప్రేమ ఉంది కానీ మన ప్రేమ సరిపోదు. ఆయన దగ్గరికి చేరటానికి మన ప్రేమ సరిపోదు. ఎలాగైతే మరి మ్యాగ్నెట్, ఆ మ్యాగ్నెట్ దగ్గరికి ఇనుప ముక్క వెళ్ళాలి అంటే ఇనుప ముక్క గొప్పతనమే ఉంది. మ్యాగ్నెట్లో ఉండే ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో ఆ ఆకర్షణ శక్తి ద్వారా మాత్రమే ఇనుప ముక్క వెళ్ళగలుగుతుంది. అది బాబా ఆ మాటల్లో చెప్పారు. ఇది నా ప్రేమ. ఆ ప్రేమ అనేది ఇక దానికి ఏ రకమైనటువంటి వివరణ సరిపోదు, ఎలాంటి వర్ణన సరిపోదు. అలాంటి ఆ భాగ్యవంతుల్లో ఈరోజు మనం 15 డిసెంబర్ రోజు బాబాకి మనకు ఆయన సర్కిల్ గురించి చెప్పారు. మొట్టమొదటి సర్కిల్లో ఉండే వాళ్ళల్లో 2 స్త్రీలు ఉంటారు. మనకు తెలుసు, మెహరా మణి పుట్టినరోజు ఈరోజు. అయితే ఆమె ఎంత అదృష్టవంతురాలు, బాబాకు చెల్లెలుగా పుట్టడం. మనమే అదృష్టం అనుకుంటున్నాం, ఎన్ని జన్మల పుణ్యఫలమో ఆయన దగ్గరికి చేరాము అని. మరి ఆయన చెల్లెలుగా పుట్టడానికి ఇంకా ఎంత అదృష్టం కావాలి. ఆయన మరి కావాలని తనకు దగ్గరగా ఉండే వాళ్ళను తన కుటుంబంలో, తనకు దగ్గరి వాళ్ళల్లో పుట్టించుకున్నారు. ఆయన కోసమే వచ్చిన వాళ్ళల్లో ఒక ఆమె. ఎందుకంటే ఆమె పుట్టిన తర్వాత తల్లి షిరీన్ మాయి కూడా ఎత్తుకోలేదు. ఇంకా బాబా హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఆమెను ఎత్తుకున్నాడట. అలాంటి అదృష్టవంతురాలు మణి. అంతేకాదు ఆమె 7 సంవత్సరాల వయస్సు నుంచే ఎప్పుడు వెళ్ళి మెహర్ బాబా దగ్గర చేరాలి అనే ఆ తహతహతో ఉండింది. అలా బాబా ఎన్నో రకాలుగా తల్లి అంది, అందరినీ నువ్వు తీసుకెళ్తేలాగా నాతో ఎవరు ఉండరా. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా బాబాతో జన్మించిన సోదరులందరూ కూడా మేము వెళ్ళి బాబా దగ్గరే ఉంటామనే వాళ్ళే కానీ తల్లిదండ్రుల దగ్గర ఉంటామనే వాళ్ళు కాదు. బాబా స్వయంగా అప్పుడు మిగిలిన వాళ్ళందరి కోసం ఒక బెహరామును ఒప్పించి పెళ్లి చేసి ఆయన్ను తల్లిదండ్రి దగ్గర ఉంచారు. అలాంటి కుటుంబంలో పుట్టిన మణిజా ఇరానీ. ఆమె చదువుకున్నది 7వ తరగతే, కానీ ఆమె రాసిన ఫ్యామిలీ లెటర్సు మేము చదువుకున్న డిక్షనరీ పెట్టి చూసుకొని అది ఆమె ఎంత భావగర్భితంగా రాశారు, ఎంత దాంట్లో మరి అటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ భావం కానీ ఎంత బాగా. ఆమె మాట్లాడటం కూడా చాలా బాగా మాట్లాడేవారు. మేము కదిరి మల్లయ్య గారి పల్లి, కుంట్లపల్లి అని 2 చోట్ల 2 సెంటర్లు కట్టి ఆ ఇన్విటేషన్ ఇవ్వటానికి వెళ్ళాం మేము 1990.
వెళ్తే ఆ పేరు చూసింది ఆమె, చాలా హాస్యంగా కూడా, బాబాలాగా ఆమె కూడా హాస్యం ఉండేది. చూసి ఆమె అంది, ఏంటి ఏం పేరు? ఊరి పేరు మల్లయ్య గారి పల్లి, కదిరి పక్కన ఉంటుంది. మల్లయ్య గారి పల్లి. మలై ముజే మలై మలై అంటే పాల మీగడ మాత్రం నాకు చాలా గుర్తొస్తుంది, నేను దాని ద్వారా ఈ పేరు గుర్తుపెట్టుకుంటాను అంది. మలై మలై అని, మలై గారి పల్లి అని. అంటే అంత హాస్యంగా ఉండేది ఆమె. చాలా బాబా విషయాలు చెప్పటంలో, స్టోరీస్ చెప్పటంలో, అటు పురుషుల్లో ఈరిచ్, ఇక్కడ స్త్రీలలో మణి. చాలా అందరూ బాబా వాళ్ళతో ఉన్నటువంటి, బాబాతో ఉన్నటువంటి అంత గాఢమైనటువంటి అనుభూతి, అవన్నీ చెబుతూ ఉంటే మనం మర్చిపోయేవాళ్ళం ఆ మెహరాజాద్ హాల్లో. సో ఈరోజు ఆమె పుట్టినరోజు మనందరం కలిసి ఆ దివ్య ప్రియతముణ్ణి స్మరించుకోవటానికి మరి మన అదృష్టం, మన ఎన్నో జన్మల పుణ్య ఫలం, ఆయన యొక్క కటాక్ష వీక్షణం రెండు కలిపి మరి ఈరోజు మనని ప్రపంచమంతా ఎట్లా ఉన్నా ఏమైనా ఆయన ధ్యాసలో మనం ఉండే అటువంటి ఈ మంచి శుభ అవకాశం మనకు లభించింది ఈరోజు. సో దీని తర్వాత నాకు ఒకటి ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఆ బాబ్జీ గారి పాట, మోక్షార్హంబౌ మానవ జన్మ చేయకుమా వృత. ఎంతటి గొప్ప సందేశం అంటే దాంట్లో మొత్తం గాడ్ స్పీక్స్ సారము ఉంది. మనం చేసే అటువంటి ఈ మనం ముందుకు వెళ్ళలేకుండా ఉండే అటువంటి ఆ అడ్డంకి మనమే ఎలా సృష్టించుకుంటున్నాము, మన జన్మలను మనమే ఎలా వృథా చేసుకుంటున్నాం అనే అటువంటి సందేశం దాంట్లో ఉంటుంది. మానవ జన్మ రావటం, బాబా ఈ మధ్యన వచ్చింది బుక్ చదువుతున్నాం, దాంట్లో జై మెహర్ బాబా గ్రూప్లో, క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్. బాబా దాంట్లో గాడ్ స్పీక్స్ తర్వాత 25 సంవత్సరాల తర్వాత బాబా గాడ్ స్పీక్స్ చెప్పడం మొదలుపెట్టారు. అది 27-28లో ఈ సృష్టి రావటానికి కారణం ఏమిటి అనే విషయాన్ని చెప్తూ సైంటిస్టులు కనుక్కున్నారు సృష్టి ఎలా వచ్చింది. డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని వచ్చింది, ఈ పరిణామ ప్రక్రియ గురించి ఆయన చెప్పాడు. కానీ బాబా అంటాడు, ఆ సైంటిస్ట్కి ఇది ఎలా వచ్చింది అనేది ఊహించి దానికి ఒక థియరీ చేశాడు, కానీ ఎందుకు వచ్చిందనే కారణం మాత్రం ఆయనకు తెలియదు అన్నారు. ఎందుకు వచ్చింది అంటే అచేతనంగా ఉండే భగవంతుడు చేతనంగా నేను భగవంతుడిని అని తెలుసుకోవటం కోసం వచ్చింది. దానికోసం కావలసిన రూపం మానవ రూపం. ఈ మానవ రూపం కొత్తగా రాలేదు, రాతి నుంచే మానవ రూపం ఉందన్నాడు బాబా. మనిషి చేతులు కాళ్ళు ముడుచుకొని ఇలా పడుకుంటే రాయిలాగానే ఉంటాడట బాబా చెప్తూ అని. అలాగా మానవ రూపం వచ్చిన తర్వాత మనకు ఆ భగవంతుని యొక్క మొట్టమొదటి ప్రశ్న నేనెవరిని అని ఎరుకతో తెలుసుకునే అటువంటి పూర్తి చైతన్యం వచ్చింది. దాని విషయం బాబా కూడా చిన్నపిల్లలకి దాంట్లో చాలా చక్కగా చెప్పారు. మానవ జన్మ రాగానే బాబా చైతన్యాన్ని జ్ఞానము అనే పదంతో చెప్పారు. ఇన్ఫినిట్ నాలెడ్జ్ అన్నారు దాన్ని. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్కు బదులు ఇన్ఫినిట్ నాలెడ్జ్ అని చెప్తూ ఆ పిల్లలను చూసి మీకందరికి కూడా ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఉంది, భగవంతునికి ఉంది, మీకు ఉంది. కానీ మీకు ఇన్ఫినిట్ నాలెడ్జ్ దేని గురించి ఉంది? అజ్ఞానం గురించి, ఈ మాయ గురించినటువంటి ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఉంది. కానీ దిస్ చాప్ అని బాబా తనంతా తాను చూపించుకొని నాకు మాత్రం ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. అందుకని నేను శివాత్మనైనాను, మీరు జీవాత్మలు అయినారు. ఈ జీవాత్మ శివాత్మ అవటానికి కావలసిన రూపం మానవ జన్మ. అందుకనే మోక్షార్హంబౌ మానవ జన్మ చేయకుమా వృథా అన్నారు. ఎందుకు చేయకుమా వృథా అన్నారంటే మనం చేసే పని అది. బాబా ఆ విషయాన్ని చెప్తూ కలలో వెళ్ళే మనిషికి, కలలో ఒక ఆయన మంచి కొత్త కారు కొనుక్కున్నాట, చాలా సంతోషంగా కారులో వెళ్ళిపోతున్నాడు ముందుకి, సుఖంగా ప్రయాణం సాగుతుంది. ఇంకా అది ఎప్పటికీ అంతం కాదట, అలా ప్రయాణం పోతూనే ఉంటుంది, ఆ కళ సాగుతూనే ఉంటుందట. అది ఎప్పుడు దానికి
వెనక్కి మళ్ళాలి, ఆ కళలో నుంచి ఎప్పుడు జాగ్రత్త అవస్థకు రావాలి అంటే దానికి విరుద్ధమైన అనుభూతి. ఇది సుఖంగా ఉంది, సుఖానికి విరుద్ధమైంది దుఃఖం రావాలట అక్కడ. అందుకని ఆ ప్రయాణం పోతూ పోతూ ఉంటే అడవి వచ్చింది. అడవిలో ఉన్నట్టుండి ఒక పెద్ద పులి జంప్ చేసి ఆ కారు ముందు అంతంత దూరాన వచ్చి రోడ్డు మీద గర్జన చేస్తూ నిలబడింది. అయిపోయింది, ప్రయాణం అయిపోతుంది. సడన్ బ్రేక్ పడిపోతుంది. ఓ పులి వచ్చేసింది, పులి వచ్చేసింది, ఏం చేద్దాం గాబరా. ఆ గాబరాలో కళ నుంచి మెలకువ వచ్చేస్తుందట. మెలకువ వచ్చేస్తే అప్పుడు మెలకువ తెచ్చిన పులి కూడా అంతర్ధానం అయిపోతుందట. ఇది కళ అంతర్ధానం అయిపోతుంది. కళ నుంచి మెలకువ తెచ్చే అది అంతర్ధానం అయిపోతుంది. అలా ఈ కళలో మనం అంటే ఈ ప్రపంచం మాయా ప్రపంచంలో ఈ సుఖాల్లో ఉంటూ ఈ మాయా ప్రపంచం చాలా సుఖంగా ఉంది అని అనుకునే అంతవరకు అలాగే సాగుతూ ఉంటే చేయకుమా వృథ మోక్షార్హం బహు మానవ జన్మ చేయకుమా వృథానే అయిపోతుంటుంది. ఎందుకంటే ఆ సుఖం మరిగిపోయాం. ప్రపంచికమైనటువంటి మాయాజనితమైనటువంటి ఈ ప్రపంచంలోని సుఖాలకు అలవాటు పడిపోయి అబ్బా ఈ జన్మలో నేను అనుకున్నది పూర్తి కాలేదు, కనీసం వచ్చే జన్మలోనైనా సాధించాలి అనేది చనిపోయే ముందు అదొక పెద్ద కోరిక కింద మిగిలిపోతుంది. ఆ కోరిక మళ్ళీ పుట్టిస్తుంది. అలాగే ఒకటి తర్వాత ఒకటిగా పుడుతూనే ఉన్నాం, గిడుతూనే ఉన్నాం. అందుకని మోక్షార్హంలో మానవ జన్మ వృథానే చేస్తున్నాం మనం. ఎందుకు? ఇది సత్యం అనుకుంటున్నాం. బాబా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రపంచము ఈ మాయ మీరు సత్యం అనుకుంటున్నారు. అందుకనే మీ జ్ఞానం అంతా కూడా అసత్యం యొక్క జ్ఞానమే, ఈ భ్రాంతి అజ్ఞానం యొక్క జ్ఞానమే మీకుంది. ఆ ప్రయాణము రివర్స్ కావాలట. దాన్ని అబౌట్ టర్న్ అన్నారు బాబా. అబౌట్ టర్న్ కావాలి అంటే అది మీ వల్ల అయ్యే పని కాదు. ఎందుకు? మీకు ఇంకా ఈ మాయ సత్యమనే మనం చదువుకున్న బుద్ధిపూర్వకంగా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఇదంతా మాయా అని తెలుసుకున్నా కూడా మనం జీవితంలో అలా మాయా అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నడుచుకునేటువంటి ధైర్యం, నడుచుకునేటువంటి అనుభూతి మనకి ఇంకా కలగలేదు. ఎందుకంటే మనం వీటిలోనే ఉన్నాం. ఆ సుఖాల వైపు పరిగెత్తే పరుగు ఆగిపోయి వెనక్కి తిరగాలట. ఉలట్ అన్నాడు బాబా. దాన్ని రివర్స్ ప్రయాణం. ఈ ప్రపంచంలోనే ప్రపంచం కోసమే జీవించటం అనేది అది రివర్స్ అయిపోతే తప్ప మీరు ఈ మోక్షార్హమైన మానవ జన్మను సార్థకం చేసుకొని తొందరగా మీ గమ్యాన్ని చేరటానికి మీ వల్ల కాదు. ఇది సద్గురువు కానీ అవతారుడు కానీ ఆయన కృప ఉంటే తప్ప. అదే విశ్వ సందేశంలో బాబా 1958 10th జూలై రోజున విశ్వ సందేశం యూనివర్సల్ మెసేజ్ అని చెప్తూ ఆయన అన్నాడు, భగవంతుడికి దగ్గరగా కావాలి అంటే నేను, నాది, నావి అనే వాటికి దూరం అయిపోవాలి. వాటి నుంచి నువ్వు ఎంత దూరంగా వెళ్తే భగవంతునికి అంత దగ్గర అయిపోతావు. అందుకని భగవంతునికి దగ్గర కావాలా, వీటికి దగ్గర కావాలా? వీటికి దగ్గర అయితే నువ్వు భగవంతునికి దూరంగా ఉండిపోవాల్సిందే. మోక్షార్హంలో మానవ జన్మ వృథా. మరి అది సార్థకం కావాలి అంటే నేను, నాది, నావి అనే వాటికి దూరం అయిపోయి అటు దగ్గరగా కావాలి. ఇది కావాలి అంటే సద్గురువు యొక్క కృప కావాలి, అవతారుని యొక్క కృప కావాలి. ఈ కృప గురించి కూడా చాలాసార్లు బాబా లండన్లో ఉన్నారు. ఒక బుద్ధ గురువు వచ్చాడు, ఆయన శిష్యులను తీసుకొని వచ్చాడు. దాంట్లో ఒక శిష్యుడు ఉన్నట్టుండి బాబాను ప్రశ్నించాడు, బాబా ఏంటి వీళ్ళంతా చెప్తారు ఈ జన్మలోనే మొత్తం చేసుకున్న సంస్కారాలు కర్మ ఫలితాలు అన్నీ కూడా పోయి నువ్వు మోక్షం వస్తుందంటారు, ఎట్లా వస్తుంది ఇట్లా అన్నాడు. బాబా నవ్వి అన్నాడు, ఒక జన్మ కాదు, ఒక నిమిషంలో వస్తుంది అన్నాడు. నిమిషమే కాదు, ఒక సెకండ్లో కూడా వస్తుంది అన్నాడు. అదెట్లా? నేను నమ్మను అన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సద్గురువు కృప ఉంటే ఒక్క క్షణంలో అది సంప్రాప్తిస్తుంది అన్నారు. అది ఆయన నేను నమ్మలేను అన్నాడు. ఆయనకు నమ్మలేనంటే ఆశ్చర్యం అని ఆయన బాబా స్వయంగా బాబాజాను ముద్దు పెట్టుకొని ఆయనకి ఇచ్చిన ఆ కథంతా కూడా చెప్పాడు బాబా. మరి ఆయన ఓపిక, ఆయన సహనం ఎంతదో గొప్పది.
చెప్పి ఆ గ్రేస్ గురించి అలా బాబా చెప్పటం జరిగింది. బాబా తన గ్రేస్ ఇవ్వటం కోసమే మంజిలే మీమ్ నుంచి మొదలు పెడితే ఒబీడియన్స్ అనేది ఇన్స్టాంటేనియస్ ఒబీడియన్స్, నాకు విధేయత అనేది అట్లా మీరు ఇన్స్టాంటేనియస్ అండ్ వితౌట్ ఏ క్వశ్చన్. అది హఫీజ్ సూక్తి మనకు తెలుసు, ఇప్పటికీ బాబా ఆ రూమ్లో ఉంటుంది. బెఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అంటే ఒక అదృష్టవంతుడైన బానిస మాదిరి ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేకుండా నువ్వు అనుసరించిన సద్గురువు కానీ అవతారుడు కానీ ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యటమే నీ కర్తవ్యము. అలా చేస్తేనే నీకు ఫలితం, లేకపోతే లేదు. ఎందుకు? ఫలితం ఏమిటి? గ్రేస్, ఆయన కృప కావాలి. అదే విశ్వ సందేశంలో చెప్తూ, నా కృప లేనిది మీరు నేను నాది నావి అనే వాటికి దూరంగా ఉండటం చాలా సులభంగా కనిపించినా మీ వల్ల కాదు. ఆ కృప ఇవ్వటానికే నేను వచ్చాను అన్నారు దాంట్లో చెప్తూ. దానికి బాబా ఇన్స్టాంటేనియస్ ఒబీడియన్స్ అనే దాన్ని ఆయన చెప్పారు. మంజిలే మీమ్లో ఉన్నప్పుడు ఒకరోజు అందరితోని బాబా ఇలాగే సమావేశం అయిపోయి కొన్ని విషయాలు చెప్పి మీరు వెళ్ళి పడుకోండి అన్నారు. అనగానే అందరు వెళ్ళి పడుకున్నారు. ఒక ఇద్దరు మాత్రం ఏం చేశారు, వాళ్లకు మూత్రానికి వచ్చింది. అప్పుడు ఓపెన్లో మూత్రం వెళ్ళే సిస్టమ్ ఉండేది ఆ మంజిలేమి అప్పుడు దాదర్లో. ఇప్పుడు అది చాలా పెద్ద ఏరియా, కానీ అప్పుడు వాళ్ళు ఏం చేశారు, గేట్ బయటికి వెళ్ళి మూత్ర విసర్జన చేసి మళ్ళీ వచ్చి పడుకున్నారు. బాబా పిలిచాడు వాళ్ళిద్దరిని, యూ హ్యావ్ డిసోబేడ్ మీ అన్న. అదేంటి బాబా, వెళ్ళి పడుకోమన్నారు, పడుకోవటానికే వెళ్తున్నాం మేము, ఈలోగా మూత్ర విసర్జనకి అర్జీ వచ్చింది, దానికోసం మూత్ర విసర్జనకి వెళ్ళి మూత్రం విసర్జించి వచ్చి పడుకున్నాము, దీంట్లో డిసోబీడియన్స్ ఏముంది అంటే అంత మనం ప్రతి చిన్న విషయాన్ని అంత ఇదిగా తీసుకుంటాం. బాబా అన్నాడు, కాదు, నేను వెళ్ళి పడుకోండి అంటే మీరు వెళ్ళి మీ మంచం మీద పడుకోవాలి. మీకు మూత్రానికి వెళ్ళాలనిపించినా ముందు పడుకొని ఒక 5 నిమిషాలైనా పడుకొని తర్వాత వెళ్ళి మూత్ర విసర్జన చేస్తే నాకు విధేయులుగా మీరు ప్రవర్తించినట్లు. అంటే ఎంత ఖచ్చితంగా చూడండి, మనం ప్రతి విషయాన్ని ఎంత సులభంగా తీసుకుంటామో. బాబా ఆ విషయాన్ని చెప్తూ, ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా భగవంతుణ్ణి చాలా అల్పంగా తీసుకుంటారు, ప్రపంచాన్ని సీరియస్గా తీసుకుంటారు. ప్రపంచానికి అధికమైన వాల్యూ భగవంతునికి. మరి భగవంతునికి పూజలేమో చేస్తుంటాం, రోజు పూజలు అవి, గుళ్ళు ఫుల్, గుళ్ళల్లో పెద్ద క్యూ లైన్లు, ఎక్కడ టికెట్లు దొరకవు, దర్శనానికి గంటలు ఇన్ని అవుతుంటాయి. కానీ నిజంగా అక్కడ జరిగేది ఏమిటి అంటే భగవంతుణ్ణి సెకండరీ. ఎందుకు? భగవంతుడు మనకు కావాలి, నా కోరిక తీర్చడానికి భగవంతుడు కావాలి, కానీ భగవంతుడి కోసం భగవంతుడు అక్కర్లా. అట్లా భగవంతుణ్ణి మీరు అల్పంగా, ప్రపంచాన్ని, భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తున్నారు, ఆయన్ను కొలిస్తే నేను అనుకున్న తీరుతుందేమో అని. అది కూడా దాంట్లో కూడా సందేహమే. మళ్ళీ అది తీరుతుందో తీరదో, తీరిన తర్వాత ఆయన కొలిచాను కాబట్టి ఇవాళ ఆయన ద్వారా నెరవేరింది, ఇంకోసారి కొలిస్తే ఆయన ద్వారా జరగలేదు అందుకని ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళాను, ఇంకో చోటికి వెళ్ళాను. ఎందుకు అంటే అక్కడ భగవంతుడి కోసం కాదు, భగవంతుని కోసం అయితే ఒకే రూపం ఒకే నామం సరిపోతుంది. కానీ ఇక్కడ మనకు ఎన్నో కోరికలు, ఆ తీరితే దేవుడు, లేకపోతే దేవుడు కాదు. అందుకని మన నమ్మకం భగవంతుడి మీద ఉండే విశ్వాసం ఆ రకంగా ఉంటుందన్నమాట. అందుకని బాబా అలాగే తన దగ్గరికి చేరిన వాళ్ళు కూడా వాళ్ళని బాబా ఈ రకమైన విధేయతతో వాళ్ళను సిద్ధం చేశారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇవ్వదలుచుకున్నది, ఆయన గ్రేస్ ఎప్పుడు ఇస్తారో ఇచ్చినప్పుడు దాన్ని పొందే అటువంటి అవకాశం మిస్ అయిపోతే మీరు చాలా జన్మ వృథా అయిపోతుంది. మోక్షార్హంబో మానవ జన్మ. ఆయన దగ్గర తీరా అక్కడ దగ్గర దాకా వెళ్ళి కూడా ఆయన ఇచ్చింది స్వీకరించలేకపోతే కూడా వృథా అయిపోతుంది. అలా బాబా ఒకసారి రంజు అబ్దుల్లాని పిలిచారు. ఇవాళ నాకు చాలా మంచి మూడ్ ఉంది, నువ్వు ఏదంటే అది ఇస్తాను, ప్రపంచంలో అందరికంటే ధనవంతుడిని చేయమంటే చేసేస్తాను, ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన అధికారం కలవాడిగా చేయమంటే చేసేస్తాను, నీకు ఏం కావాలంటే చేస్తాను, చాలా మంచి మూడ్లో ఉన్నాను, చెప్పు ఏం కావాలి అన్నాడు.
ఇప్పుడు రామ్జీ కొంచెం ఆలోచించాట. బాబా ఒక్క నిమిషం నాకు ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తాను అన్నాడు. సరే ఆలోచించుకోమన్నాడు. ఓ నిమిషం వెళ్ళి ఆ గోడ దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు కూర్చొని మళ్ళీ వచ్చాడు. బాబా నాకేమొద్దు, మీ పాద సేవ కావాలి, అంతే, ఏమొద్దు అన్నాడు. అంటే గ్రేస్ కోసం టెస్టింగ్ కూడా అలా ఉంటుంది. అంటే మోక్షార్హం బహు మానవ జన్మ వృధా ఎలా అయిపోతుంది. ఆయన ఇంకేదన్నా అడిగి ఉంటే వృధా అయిపోయింది. వృధా ఎట్లా అయిపోయింది? బాబా సతారాలో ఉన్నాడు. హరిశ్చంద్ర కోచార్ అని ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు. వచ్చి అలోబా కనిపించాడు ఆయనకి. అలోబాని అడిగాడు. అలోబా అన్నాడు, బాబా ఏకాంతవాసంలో ఉన్నారు, ఇప్పుడు ఎవరికి దర్శనం లేదు, ఏం లేదు, లేదు నాకు ఇమ్మీడియట్గా బాబాని కలవాలి, బాబా ఆశీస్సులు పొందాలి అన్నాడు. లాభం లేదు అన్నాడు. అంటే ఆయన ఏం చేశాడు, దూరాన్ని నుంచి అయినా చూసే అవకాశం ఉంటే చెప్పు అంటే అప్పుడు అలోబా పాప, ఆయన అమాయకుడు కదా, అమాయక చక్రవర్తి, ఆయన ఏమన్నాడు, రేపు పొద్దున ప్రతిరోజు బాబా స్త్రీ మండలి వాళ్ళతో ఉండే బంగ్లా నుంచి పురుష మండలి బంగ్లాకి వెళ్తారు, నేను గొడుగు పట్టుకొని ఆయన వెంటనే ఉంటాను, అప్పుడు నువ్వు అక్కడ ఆ మూలలో నిలబడి ఉండు, చూడొచ్చు, చూసి వెళ్ళిపో అన్నాడు. సరే అన్నారు. అలాగే రెండో రోజు అలోబా గొడుగు పట్టుకున్నాడు, బాబా వెళ్తున్నారు, ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే బాబా గమనించాడు. సర్వజ్ఞుడు కదా ఆయనకెందుకు. అలోబాని అడిగాడు, ఏంటి ఎవరు అక్కడ నిలబడినట్టున్నారు, నువ్వు కానీ పర్మిషన్ ఇచ్చి నువ్వు కానీ ఆయన నిలబడమని చెప్పావా అన్నాడు. కానీ అలోబా చాలా ఫేర్. బాబా అందుకే అంటాడు, బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు, మిగిలిన వాళ్ళ తర్వాత ముందు నీకు నువ్వైనా ఆనెస్ట్గా ఉండు అంటారు, నిజాయితీగా. అలోబా చెప్పాడు, అవును బాబా నిన్న వచ్చాడు పాపం, సెక్లూషన్ కదా, దర్శనం లేదని చెప్తే కనీసం దూరాన్ని నుంచి చూసే అవకాశమైనా ఇప్పించు అంటే నేను అక్కడ నిలబడమన్నాను దూరంగా. ఓహో అలాగా, చూడు అతను దూరంగా నిలబడి ఏం చేస్తాడో చూడు, అతను ఎందుకు వచ్చాడో ఇప్పుడు నీకు తెలుస్తుంది చూడు అన్నాడు. కాస్త ముందుకెళ్ళారు, పిలువమన్నారు, పిలిచారు, వచ్చాడు. వచ్చి బాబా దండం పెట్టుకొని, బాబా నాకు 18 కేసులు ఉన్నాయి, ఈ కేసులతో సతమతమైపోతున్నాను, చాలా అవస్థల పాలవుతున్నాను, ఖర్చు ఇది, ఇంకా ఏమీ శాంతత లేదు, ప్రశాంతత లేదు, మీరు దయచేసి మీ ఆశీస్సులు ఇవ్వాలి, నేను ఆ కేసుల నుంచి బయటపడాలి. అలోబాని అడిగాడు, చూసావా దూరాన్ని నుంచి చూస్తానని వచ్చిన వాడే కదా, మరి చూడు అడిగాడు. అదైపోయింది. బాబా అన్నాడు, నువ్వేమీ అడగకు, అవి వాటంతటవే ఎలా వస్తాయో అలా వెళ్ళిపోతాయి, నువ్వు అడిగితే దానివల్ల నష్టం అవుతుంది, అడగకు అన్నాడు. లేదు బాబా మీ ఆశీస్సులు కావాల్సిందే అని, నా భార్య ఆరోగ్యం బాగాలేదు, ఫస్ట్ అయింది, సెకండ్ నా భార్య ఆరోగ్యం బాగాలేదు, కాబట్టి ఆమె ఎట్లయినా మీరు మీ ఆశీస్సులు ఇచ్చి ఆమె ఆరోగ్యం నయం చేయాలి. అలోబాకు చూపిస్తున్నాడు. అలోబా పాపం ఆయన, అయ్యో ఇంత ఇదా, నేను పాపం ఏదో దూరాన్ని చూసి వెళ్ళిపోతాడు అనుకున్నా. మళ్ళీ మూడోది, మా అమ్మాయికి చాలా కాలం నుంచి పెళ్ళి అవ్వట్లే, చూస్తున్నాం ఎక్కడ పెళ్ళి అవ్వటం లేదు, మీ ఆశీస్సులు ఇస్తే కానీ ఆమె పెళ్ళి కాదు. బాబా అన్నాడు, ఇవేమీ అడగకు అని చెప్తున్నాను కదా, ఇవి కలకాలం ఉండవు, కష్ట సుఖాలు కలకాలం ఉండవు, ఇలా వస్తాయి అలా పోతాయి, అది ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కొని భగవంతుని పరంగా మనం వాటిని సంతోషంగా స్వీకరించినట్టయితే భగవంతుని కృపకు పాత్రలం అవుతాం. మానవ జన్మ వృథా కాకుండా సార్థకం అవుతుంది. చేయకుమా వృథా. మరి నువ్వు వృథా ఎందుకు చేసుకుంటావు? చేసుకోకు. ఒకవేళ నువ్వు నా ఆశీస్సులు అడిగినట్టయితే, నీకు ఈ సమస్యలన్నీ తీరిపోతే నన్ను మర్చిపోతావు అన్నాడు. బాబా అక్కడ పెద్ద ఇది పెట్టాడు. అట్లా ఇట్లా మర్చిపోతాను బాబా, కష్టాల్లోనే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, అన్నీ తీరిపోయిన తర్వాత ఎట్లా మర్చిపోతాను అన్నాడు. బాబా నవ్వాడు, మర్చిపోతావు, చూడు నీకేది కావాలో, నాకు మీ ఆశీస్సులే కావాలి అన్నాడు. అప్పుడు బాబా అతని పాదాల మీద 100 సార్లు తలానించాట. అది బాబా ఆశీస్సులు అంటే అలా ఉంటుంది. అంటే బాబా మరి పేదల కాళ్ళు కడిగి వాళ్ళకు దక్షిణ ఇచ్చారు, పిల్లల కాళ్ళు కడిగి దక్షిణ ఇచ్చారు, ఎంతమంది కాళ్ళు కడిగి ఎన్ని రకాలుగా చేశారో, దీని ద్వారా యావత్ విశ్వంలో ఆయన అనుకున్న కార్యం నెరవేరటం, ఆ విశ్వంలో ఉన్న భారమంతా ఆయన తల మీద వచ్చి పడటం, ఇవి
అది మనకు అర్థం కానటువంటి పెద్ద దివ్య లీల అది. సో అలా ఆయన కాళ్ళ మీద బాబా స్వయంగా మోకరిల్లి సరే పో అన్నట్టు వెళ్ళిపోయాడు. కేసులన్నీ సెటిల్ అయినాయి, భార్య ఆరోగ్యం బాగైంది, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఓ పెద్ద హోటల్కి మేనేజర్ అయిపోయాడు ఆయన. ఒకసారి వాళ్ళ అమ్మాయి పెళ్ళైన తర్వాత బాబా దర్శనానికి వచ్చింది. అప్పుడు ఈరిచి గుర్తుపెట్టాడు, అమ్మాయి మరి నువ్వు ఆ హరిశ్చంద్ర ఆయన కోచారు ఆయన కుమార్తెవే కదా, ఏది మీ నాన్న రాలేదు మీ అమ్మ రాలేదు? మా నాన్నకు టైం ఎక్కడుంది అంకుల్, మా నాన్న పెద్ద బిజినెస్లో బాగా కూరుకుపోయాడు, బాబాను జ్ఞాపకం చేసుకోవటానికి కూడా టైం లేదని. అప్పుడు ఈరిచికి గుర్తొచ్చిందట. బాబా అన్నాడు, నువ్వు నా ఆశీస్సులు అడిగినట్టయితే నన్ను మర్చిపోతావు అన్నాడు. మరి రంజు అబ్దుల్లాని అడిగాడు బాబా, నీకేమి ఇవ్వాలి చెప్పు అంటే, నాకేం వద్దు బాబా, నీ పాదసేవ కావాలి అన్నాడు. అలా మరి మన జీవితాన్ని మనమే వృథా చేసుకుంటున్నాం. మోక్షార్హంబో మానవ జన్మను వృథా చేసుకోకుండా బాబా అడుగడుగున హెచ్చరికలు చేశారు. అలా మరి బాబా ప్రేమికుడే కాకుండా మొట్టమొదటిసారి వచ్చాడు 1947. బాబా సంపతయ్యంగారు చెన్నైలో దర్శనం ఇచ్చారు. ఆ దర్శనానికి వెళ్ళారు. మరునాడు ఉదయమే లేచి బాబా గబగబా 8 గంటలకు అర్జెంటుగా వెళ్ళాలి, కారు తీయమన్నారు. వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు, ఎక్కడ ప్రోగ్రాం లేదు. బాబా కారు ఎక్కారు, బయలుదేరి, పెద్ద కథ అనుకోండి, షార్ట్గా చెప్తాం. కారు ఎక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇంటి ముందు ఆపారు. బాబానే డైరెక్షన్స్ ఇచ్చారు. సంపతయ్యంగారు ఆశ్చర్యపోతున్నారు, ఈ మద్రాసులో నాకే తెలియవు ఈ వీధులన్నీ. బాబా రైట్ లెఫ్ట్ అని చెప్పి ఆ ఇంటి ముందుకు తీసుకెళ్లారు. ఎవరిల్లో తెలియదు. ఇంటి ముందు ఆపారు, నడుచుకుంటూ గబగబా వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ బాబా ఫాలో అయినారు. పైన ఫస్ట్ స్టోరీకి వెళ్ళి ఒక రూమ్ ముందర నిలబడి దాన్ని తెరిపించారు. వెళ్ళి అక్కడ ఒక కుర్చీ ఉంది, కుర్చీ ముందు ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. బాబా వెళ్ళి అక్కడ కూర్చున్నారు. బాబా కూర్చున్న తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. ఆయన అంతకు ముందు రోజు దర్శనానికి వచ్చాడు. వచ్చినప్పుడు అందరినీ బాబాకు పరిచయం చేస్తున్నాడు సంపతయ్యంగారు. ఈయన సంపతయ్యంగారికి తెలియదు, కొత్తగా వచ్చాడు. ఈయనకు పరిచయం చేయకుండా ఉంటే ఆయన అనుకున్నాడు, ఓహో భగవంతుడికి కూడా పరిచయాలు అవసరమా, ఈయన భగవంతుడైతే పరిచయం దేనికి అనుకున్నాడట. అలా అనుకొని వెళ్ళిపోతుంటే బాబా చేయి పట్టుకొని వెనక్కి పిలిచి, నువ్వు ఇప్పుడు కాదు కొన్ని యుగాల నుంచి నాకు తెలుసు అన్నాడు. ఆయనకు షాక్ తిన్నట్టుగా అయిపోయింది, కానీ ఏవో మామూలుగా అన్నాడేమో అనుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు, కూర్చున్నాడు. తన పూజా గదిలో కూర్చొని ఒక కుర్చీ వేసి, నిజంగా భగవంతుడు ఇప్పుడు అవతారుడై వచ్చి ఉన్నట్టయితే రేపు సరిగ్గా 9 గంటలకు ఈ కుర్చీలో కూర్చుంటే ఆయనే ఈ యుగానికి అవతారుడు అని నేను నమ్ముతాను అని. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ బాబాకు కూడా టెస్ట్ అది, భగవంతుడు నిజంగా అవతారుడై వచ్చాడా రాలేదా అనే టెస్ట్ పెట్టాడు. బాబా ఆ కుర్చీలో కూర్చోగానే ఆ గోడ గడియారం టంగ్ 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 9 కొట్టింది. ఎంత ఒక్క సెకండ్ కూడా దాంట్లో తేడా లేదు. సరిగ్గా 9 గంటలకు ఆ కుర్చీలో కూర్చున్నారు బాబా. కూర్చోగానే అప్పుడు కళ్ళు తెరిచాడు. ఆయన అదే ప్రశ్న అడిగాడు బాబా. మరి ఆయన అయితే కొత్తగా వచ్చాడు, మొట్టమొదటిసారి బాబాను చూశాడు. బాబా ప్రేమికుడు కాదు, అంటే మనకు తెలిసిన రీతిలో ప్రేమికుడు కాదు, కానీ నిజంగా ఆయన చాలా గొప్ప ప్రేమికుడు. అయితే నీకేం కావాలి చెప్పు. రంజుని అడిగినట్టే బాబా ఆయన్ని కూడా అడిగాడు, నిన్ను మొత్తం ప్రపంచంలో పెద్ద ధనవంతుణ్ణి చేయనా, అధికారిని చేయనా, ఏం కావాలి చెప్పు అంటే, నాకేం అక్కర్లేదు, నాకు శాంతిని ప్రసాదించండి అన్నాడు ఆయన. శాంతిని ప్రసాదించండి. అది అడుగుతావెందుకో, అది అడిగితే నువ్వు నేను ఏమో ఎక్కడ పోతామో ఎక్కడ ఉంటామో తెలియదు, ప్రపంచంలో ఇదంతా అడగరాదా అన్నట్టు అడిగి. అంటే ఈ కలలో కారులో పోయిన వాడి ప్రయాణం అబౌట్ టర్న్ తీసుకోవాలి. ఆ అబౌట్ టర్న్ తీసుకుంటే తప్ప అది మనం మన జన్మను సార్థకం చేసుకోలేము, వృథానే అయిపోతుంది. కానీ ఆయన మాత్రం శాంతే అడిగాడు. అడిగినందుకు ఆయన బాబా ఆయనకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ మోక్షం మరి ఎప్పుడు అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో మొన్న ఎవరో నన్ను ప్రశ్న అడిగారు ఒరాయి నుంచి ఫోన్ చేసి, మరి ఇది అంకుల్ ఇట్లా మోక్షాన్ని ఇస్తున్నా అని చెప్పాడు. మొన్న ఈ మాధవ్ కాంబ్లే అని
మేరాబాద్ నుంచి వచ్చాడు. ఆయన బాబా కుర్చీ మోసాడు. కుర్చీని మోసి బాబా దగ్గర సేవ చేసుకున్నాడు మేరాజాద్లో. ఢిల్లీ కూడా వచ్చి అక్కడ మాట్లాడాడు ఆయన అందరూ నలుగురు ఈ వర్కర్లను పిలిచి బాబా అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కోరుకున్నారట. ఇక్కడ బెంగళూరులో వెంకోబరావు గ్రూప్ లాగా వాళ్ళని కూడా అడిగితే ఈయన మాత్రం అడగకుండా నిలబడ్డాట. ఏంటి నీకేం అవసరం లేదా అంటే, నాకేం అవసరం లేదు బాబా అన్నట. నీకు సరే నేను ముక్తినిస్తున్నా అంటే, ఆయన ఎంత అమాయకుడు అంటే ముక్తి అనే పేరు గల అమ్మాయితో నాకు పెళ్లి జరిపిస్తాడేమో అనుకున్నాట. నిజంగా అంతే మరి, ముక్తి అనే అమ్మాయితో పెళ్లి జరిపించటమే. ముక్తి అంటే కూడా అంతే, సచ్చిదానంద స్వరూపం అనేటువంటి కన్యతో పెళ్ళి. మరచితి నా మందిరం అని భాస్కర్ రాజు గారు అన్నారు కదా, ఆ మందిరం అదే ముక్తికాంత అంటారు. ముక్తికాంత అని కూడా కాంత అని పేరు కూడా ఇస్తారు. అంటే ఆ ముక్తికాంతతో పెళ్ళి అన్నమాట. అది మాధవ్ అనుకున్నాట, ఆయనకు అప్పటికి ఇంకా పెళ్లి కాలేదట. పెళ్ళి అంటే ఆ రోజుల్లో గొప్ప విషయం. అందుకని ఆ ముక్తికాంత అనే అమ్మాయిని చూశాడేమో బాబా, నాకు ఆమెతో పెళ్లి చేయిస్తున్నాడు అనుకున్నారట. సో అలా ఆయనతో మరి సద్గురువు యొక్క కృప కావాలి అంటే ప్రపంచం మీద వ్యామోహం తగ్గాలి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ప్రారంభం ఎప్పుడు అవుతుంది అంటే, ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి అంటకుండా, గీతలో చెప్పినట్టు పద్మపత్రమి వాంభస, ఓడ నీళ్ళల్లో ఉండాలి కానీ నీళ్ళు ఓడలో ఉండకూడదు. టైం నాకు చెప్పండి, ఓకే. అలా బాబా తన దగ్గర ఉండే వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఆయన కృపను పొందటానికి చాలా ముఖ్యంగా విధేయత గురించి చెప్పారు. తర్వాత ఆ 58 యూనివర్సల్ మెసేజ్ చెప్పిన తర్వాతనే, అంటే మన జీవితాల్లో మార్పు రావాలి. మనం నమ్మినటువంటి విషయము ఆచరణాత్మక మన హృదయాల్లో చేరాలి. ఇక్కడ ఒక మంచి చిట్కులే అని నార్త్లో చెప్తూ ఉంటారు, చిన్న చిన్న సామెతల్లాగా. సుత్తి వచ్చి తాళం చెవిని అడిగిందట, ఏమమ్మా నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, ఇలా వెళ్ళి ఇలా తెరిచేస్తావు, నేను సుత్తిని ఎంత బాధినా కూడా తాళం తెరుచుకోదు, నువ్వు ఇలా వెళ్ళి ఇలా అనగానే తెరుచుకుంటున్నందుకు అన్నట్టు. అంటే ఆ తాళం చెవి సుత్తికి చెప్పిన, నువ్వు పైననే కొడుతుంటావు, నేను లోపలికి వెళ్ళి తెరిచేస్తాను. అంటే ఏదైనా లోపల హృదయంలోకి వెళ్ళి హృదయాన్ని తాకినట్టయితే దాని ద్వారా ప్రయోజనం ఉంటుంది. కానీ పైన సుత్తిలాగా ఎంత కొట్టినా కూడా, అందుకే ఎక్కువ ఎవరైనా మాట్లాడితే సుత్తి కొట్టకంటారు. నా భార్య అంటుంది, ఎప్పుడు ఏదైనా విషయాలు కొంచెం ఎక్కువగా చెప్తే సుత్తి కొట్టకండి, ఆపండి అంటుంది. అలాగా ఒక బాబా మరి ఈ మన జీవితాల్లో మార్పు రావటానికి బాబా 58లో ఈ యూనివర్సల్ మెసేజ్ ఇచ్చిన తర్వాత 40 రోజులు కఠిన ఏకాంతవాసం చేశారు. ఆ సందర్భంగా చెప్పినటువంటి ఒక 7 విషయాలు బాబా చెప్పి అది క్లుప్తంగా చెప్పుకొని ముగించేద్దాం. అంటే మన జీవితంలో ఎలాంటి మార్పు రావాలి? సహవాసాలు ఓకే, పాటలు చదువుతాం ఓకే, డ్యాన్సులు చేస్తాం ఓకే, బాబాకు పూలదండలు వేస్తాం, దండాలు పెడతాం ఓకే, ఇవన్నీ ఓకే. ఇవన్నీ సరిపోవు. ఇవి ఆ సుత్తి కొట్టినట్టుగా పై దెబ్బలే. మనం తాళం చెవి లోపలికి వెళ్ళి తిప్పినట్టుగా తిప్పాల్సిన దానికి బాబా చెప్తున్నారు, మీరేం చెయ్యాలి నా కృప కావాలి అంటే అని చెప్తూ, అప్పుడు మేరాబాద్ మండలి వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా అందరికీ ఇచ్చిన సూచనలు బాబా అంటారు, ఎవ్రీబడి మస్ట్ రిమైన్ హ్యాపీ అండ్ చీర్ఫుల్ డ్యూరింగ్ దేర్ స్టే. ప్రతి వాళ్ళు అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండాలి. ఏ అవకాశంలోనైనా మనకు అవకాశం వచ్చినా రాకపోయినా, మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా, మనను పొగిడినా అవమానించినా, పరిస్థితి ఏదైనా సంతోషంగా ఉండాలి. రిమైన్ హ్యాపీ అండ్ చీర్ఫుల్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్స్. ప్రతి పరిస్థితిలో కూడా దాన్ని అదే స్థితప్రజ్ఞత్వం అన్నారు. అందులో మనం భగవంతుని వైపు ఎబౌటాన్ని తీసుకోవటానికి అది ముఖ్యం. వీ మస్ట్ బి టోటల్లీ ఆనెస్ట్ విత్ అవర్ సెల్స్. నీ లోపల నీకు నిజంగా ఏం కావాలి? లోపలేమో బాబా దగ్గరికి వెళ్తే అన్ని అనుకునేవన్నీ నెరవేరుతాయి. నాకేం కోరిక లేదండి, బాబాని నేనేం అడగదలుచుకోలేదు పైకి. లోపలేమో అన్నీ కావాలని ఉంది. అది డిజానెస్టీ. మనకు మనమే
కపటం, మనకు మనమే ఆనెస్ట్గా లేమన్నమాట. అందుకని మనకు మనమైనా కనీసం ఆనెస్ట్ ఉండాలి. మనకేం కావాలి, ఏం కావాలో అదే చెప్పు, మనకేం కావాలో అదే చెప్పాలి. బాబా మరి ఎందుకో నాకు ఈ కోరిక వస్తుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత చేసినా ఈ కోరిక లోపల నుంచి పర్వాలేదులే, దాన్ని పక్కన పెట్టి నా నామాన్ని తీసుకో అని బాబా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వీ షుడ్ హ్యావ్ ఏ క్లీన్ హార్ట్. మన హృదయం చాలా క్లీన్గా ఉండాలి. అందుకే పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపటం ఎరుగని, అంటే పిల్లలను బాబా బాగా ఇష్టపడేది ఎందుకంటే అందుకనే హృదయం చాలా పవిత్రంగా ఉండాలి, అంటే నిర్మలంగా ఉండాలి. వీ షుడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ అదర్స్, వీ షుడ్ కంట్రోల్ అవర్ యాంగర్. కోపం, కామం, క్రోధం, లోభం, ఈ మూడుతో క్రోధం అనేది వెంటనే వచ్చేస్తుంది. రాగానే వస్తే తప్పులేదన్నాడు బాబా. నువ్వు రాయి లాంటి వాడివి కాదు కదా, నీకు ఒక ప్రాణం ఉంది, నువ్వు మనిషివి, జీవితం గడుపుతున్నావు, కోపం వస్తుంది. వెంటనే కోపంతో పాటు నీకు నిగ్రహ శక్తి రావాలి, బాబా నేను గుర్తుకు రావాలి. బాబా చెప్పాడు కదా కోపం రాకూడదు, కోపం వస్తే ఏం చేయాలని. అందుకని ఇతరుల మీద ముఖ్యంగా కోపం రాకుండా దాన్ని నువ్వు జాగ్రత్త పడాలి, నిగ్రహించుకోవాలి. అవర్ బిహేవియర్ టువర్డ్స్ అదర్స్ షుడ్ బి ప్లెజెంట్. మిగిలిన వాళ్ళందరి ఎదుట మనం చాలా ఉదారంగా, ప్రేమగా, దయగా ఉండాలి. ఎందుకు? అందరిలో ఎవరున్నారు? ఒకసారి ఈరిచ్ అట్లాగే ఒక ఆయన్ను కొట్టాడు, అది పెద్ద కథ. ఒక ఆయన్ను ఇట్లా కొడదామని చేయి రాపితే బాబా పిలిచాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. బాబా అతను నా జేబులో డబ్బులు దొంగలించాడు, కుంటివాడు, పాపం అంటే ఇట్లా చేశాడు, అందుకని కోపం వచ్చి కొట్టబోయాను. ఆయనలో నేను లేనా అన్నాడు. ఉన్నారు బాబా, లేకుండా ఎట్లా? మరి ఆయనను కొడితే ఎవరిని కొట్టినట్టు అన్నారు. అంటే అప్పుడు ఈరిచ్ పాపం అంటే మనం ఎవరిని ఏం మాట్లాడినా, అవమానించినా, కొట్టినా, ఏం చేసినా బాబానే. ఎందుకంటే వాళ్ళలో బాబా ఉన్నారు. అది చూస్తేనే మనం అబౌట్ టర్న్ అవుతాం. మనం ఆయన కృపకు పాత్రలం కావాలి అంటే అందరిలో మనం బాబానే చూసి, అందరినీ నాట్ రివెంజ్ఫుల్, ఎవరి మీద మనం శత్రుత్వం కానీ ప్రతీకార ఇచ్చ మనకు ఉండకూడదు. వీ షుడ్ నాట్ హేట్ అదర్స్. ఇతరులను, ధర్మరాజుకు శత్రువే లేట, అజాత శత్రువు అన్నాడు. శత్రువు పుట్టనే లేదట ఆయనకి. దుర్యోధనుడికి మంచి వాళ్ళకి దొరకలేదు పాపం ఆయనకి. సో అందుకని ఇతరులను మనం ద్వేషించటం అనేది అయినంతలో మానుకోవాలి. వస్తాయి ఆలోచనలు రాగానే అక్కడనే దాన్ని ఆపేసి దాన్ని చేయాలి. సమన్వయంగా ఉండాలి, హార్మోనియస్లీ. ఇప్పుడు ఆయన వాయించాడు, హార్మోనియం రీడ్స్. ఎంత హార్మోనియస్గా ఉంటే అంత శ్రావ్యంగా ఉంటుంది. అలాగే మనం మన జీవితం హార్మోనియస్గా ఉండాలి. మస్ట్ బిహేవ్ లవింగ్లీ టువర్డ్స్ అదర్స్. అందరితోని కూడా ప్రేమమయంగా ఉండాలి. లెట్ దేర్ బి హార్మోనీ బిట్వీన్ యువర్ థాట్ అండ్ యాక్షన్. అలాగే మీ ఆలోచనలు, మీ చేతల్లో, రెండిట్లో రోజు మనం పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం. ఆలోచనలో, మాటల్లో, చేతల్లో నీ ఇచ్ఛానుసారం చేయలేని మా అశక్తతకు బాబా మమ్మల్ని క్షమించు అని. సో అలా మన జీవితంలో మనం ఆచరణలో ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు మన వైపు వస్తాడు. ఆయన కృపకు పాత్రలం కావాలనేదే మన తాపత్రయం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా సందేశం సోదరులు రామకృష్ణయ్య గారు, మనం ఈ మానవ జీవితం భగవంతుణ్ణి చేరేందుకు ఎంత ముఖ్యమైనది. బాబా తన ప్రేమికులకు, మండలి వారికి వివిధ సందర్భాల్లో ఇచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా మనందరికీ వివరించారు. అలాగే మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి కపటం లేకుండా భగవంతుడితో ఎలా ఉండాలి అనేది మనకి తెలియచేశారు.